బాల్యం బంగారు భవిష్యత్తుకు పునాది. బాల్యంలో ఏర్పడే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు వారి జీవితాంతం ఉంటాయి. అందువలన ఒకే పనిని మనం పదే పదే చేస్తూ ఉంటే అది అలవాటుగా మారుతుంది. అది మంచి అలవాటు లేదా మంచి పని అయితే మన భవిష్యత్తు బావుంటుంది. అదే చెడు అలవాట్లు అయితే అవి తర్వాత వ్యసనంగా మారతాయి. అవి తప్పని తెలుసుకున్నా వాటిని మార్చలేని స్థితికి వెళ్ళిపోతారు. అందువలన మనం చెడు అలవాట్లు అని గమనించిన వాటిని ఆదిలోనే తుంచివేయాలి. మొక్కగా ఉన్నప్పుడు ఆ అలవాట్లను తుంచివేయకపోతే, మార్చుకోకపోతే పెద్ద వృక్షంగా మారాక వాటిని మార్చలేమని చమత్కారంగా ఒక గురువుగారు తన భార్యాబిడ్డలకు ఎలా వివరించారో చూద్దామా? అనగనగా ఒక ఊరిలో ఒక గురువుగారు, ఆయన భార్య నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని ఎంతో అల్లారు ముద్దుగా, గారాబంగా పెంచుకుంటూ ఉండేవారు ఆ గురువుగారి దంపతులు. గురువుగారి భార్య చేసే గారాబం వల్ల, అక్కడ పాఠశాల మొత్తం తన తండ్రిదే అన్న అహంభావం వల్ల ఆ అబ్బాయి అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పటం, అల్లరి పనులు చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు అందరికీ పంచటానికి తీసుకువచ్చిన తినుబండారాలను అడగకుండానే తీసుకొని తినేస్తాడు. గురువుగారు ఎవరు చేశారు ఈ పని అని అడుగగా, నాకు తెలియదు అని సమాధానం చెప్తాడు. ఈ విషయం తెలిసిన గురువుగారి భార్య తన కుమారుడు చేసినది పెద్ద తప్పేం కాదని, అవి తమ ఇంట్లో చేసినవేనని, ఎలాగూ ఆ తినుబండారాలు పిల్లలకేనని, కాస్త ముందుగా తిన్నాడు, అందులో తప్పేంటని తన కొడుకుని సమర్థిస్తుంది. అప్పటికి సరేనని ఊరుకున్న గురువుగారు ఒకరోజు తన భార్యని, కుమారుడిని దగ్గరలో ఉన్న ఒక తోటకి తీసుకొని వెళ్తాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట ఆగి గురువుగారు తన కుమారుడితో, ఇదిగో అక్కడ చిన్న మొక్క తొడుగుతోంది కదా, ఆకులు తొడిగిన ఆ చిన్న మొక్కని ఒకసారి లాగమని చెప్తాడు. వెంటనే ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కని తేలికగా లాగేస్తాడు. అప్పుడు కొంత దూరంలో పెద్ద పెద్ద ఆకులతో ఉన్న రెండవ మొక్కను చూపిస్తారు. దానిని కూడా లాగమని అంటారు. అప్పుడు ఆ అబ్బాయి దాన్ని కూడా తేలిగ్గానే లాగేస్తాడు. మరో చోట మూడవ మొక్క, అది పచ్చటి కొమ్మలతోటి చక్కగా బలంగా పెద్దగా తయారై ఉంటుంది. దాన్ని కూడా లాగమని గురువుగారు చెప్తారు. కొంత కష్టపడి తన బలాన్నంతా ఉపయోగించి ఆ మొక్కను కూడా ఆ అబ్బాయి లాగేస్తాడు. ఆ తర్వాత తోటలో చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఉంటుంది. దానిని కూడా లాగమని గురువుగారు చెప్తారు. దానిని తన శక్తినంతా ఉపయోగించి 2 చేతులు పెట్టి ప్రయత్నించినా, ఎంతసేపు దానిని లాగుదామని ప్రయత్నం చేసినా ఆ వృక్షాన్ని పెకిలించలేకపోతాడు. ఆ వృక్షాన్ని లాగటం తన వల్ల కాదని తన తండ్రికి చెప్తాడు ఆ అబ్బాయి. అప్పుడు గురువుగారు ఈ విధంగా అంటారు. తన కుమారుని వైపు తిరిగి గురువుగారు ఇలా అంటారు, బాల్యంలో సరదాగా చేసిన చిన్న చిన్న తప్పులు తర్వాత చెడు అలవాట్లుగా, వ్యసనాలుగా మారతాయి. అందుకే నువ్వు చిన్న మొక్కను ఎంతో సులభంగా పీకేశావు. అదేవిధంగా బాల్యంలో ఉండే చెడు అలవాట్లను కూడా అంతే సులభంగా వదిలించుకోవచ్చు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని అంటారు. తర్వాత తన భార్య వైపు తిరిగి, అలాగే పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా వారు చేసే తప్పులను సమర్థించకూడదు. వారికి వారి తప్పులను తెలియచేయాలి. అప్పుడే వారు వాటిని సరిదిద్దుకోగలుగుతారు. మంచి పౌరులుగా ఎదుగుతారు. సరే, మనం 3 మొక్కల్ని పీకేసి వచ్చాం కదా, ఇప్పుడు మరో 3 మొక్కల్ని అక్కడ నాటుదాం పదండి అని గురువుగారు తన భార్యా పిల్లలతో ముందుకు సాగారు. అందుకే బాల్యంలో మంచి అలవాట్లను నేర్చుకోవాలి, చెడు అలవాట్లను వదిలేయాలి. Like, share, subscribe to Sadar Kasepu.